అందరికీ నమస్కారం అండి. బాచీరావు పీపుల్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన టాపిక్ భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ గురించి చాలా విషయాలు తెలుసు, కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, స్థూల దేశీయోత్పత్తి పెరిగింది, ఎగుమతులు అనేవి వృద్ధి చెందాయి, కానీ తలసరి ఆదాయం అనేది తగ్గింది. కాబట్టి తలసరి ఆదాయం పెరిగితేనే ఆ దేశం అనేది అన్ని విధాలా అభివృద్ధి చెందినట్లుగా మనం భావన చేస్తాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా మనం ముందర ఉన్నప్పుడే, అంటే అక్కడ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు అనేది రావాలి. దేశం బాగుంది, కానీ దేశంలోని ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం పెరగలేదు అంటే అది సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లుగా కాదు. కాబట్టి ఇక్కడ పరిశ్రమలను మనం అభివృద్ధి చేయాలి, పరిశ్రమల్లో ఎక్కువగా స్థాపించాలి. రెండోది, వ్యవసాయ రంగంలో సాగు విస్తీర్ణం అయితే పెరిగింది, కానీ ఉత్పాదకతని పెరగాలి. వ్యవసాయ రంగంలో జీవించేవారు తక్కువ వేతనాలతో జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న పరిశ్రమలు మనం ప్రోత్సహించినట్లయితే ఈ కార్మికులందరినీ కూడా అటువైపుకు తీసుకువెళ్తే వారికి ఉపాధి అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రధాన సమస్య ఏంటంటే పరిశ్రమలు ఇంధనం అనే సమస్య. కాబట్టి మన సాంప్రదాయేతర ఇంధన వనరులు, చౌకగా దొరికే ఇంధన వనరులను మనం కనుక అలాంటి స్థాపించినట్లయితే అప్పుడు మన పరిశ్రమలకి మనం తక్కువ ఖర్చుతోనే విద్యుత్ అనేది అందుతుంది. కాబట్టి ఎక్కువ మంది పరిశ్రమలు పెట్టడానికి ముందరికి వస్తారు. కాబట్టి మనం చేయవలసినది పరిశ్రమల అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందున సాంప్రదాయేతర ఇంధన వనరుల పరిశ్రమల్ని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి తద్వారా ఆ విద్యుత్ని పరిశ్రమలకు అందించినట్లయితే చాలామందికి ఉపాధి లభిస్తుంది. దీనికి ప్రధానంగా చెప్పాలి అంటే రెండవది, మనం రహదారులు అంటే జల రవాణా అనేది కూడా మనం చేసినట్లయితే తక్కువ ఖర్చుతోటే మనకి వస్తువులు అనేవి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి రైలు కన్నా కూడా జల రవాణాని మనం అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. తద్వారా మన హ్యూమన్ డెవలప్మెంట్లో భారతదేశం అనేది ముందరికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి తలసరి ఆదాయం అదేవిధంగా R&Dని కూడా అభివృద్ధి చేయవలసిన అన్ని రంగాలకు పరిశోధన కోసం అని చెప్పి ఎక్కువ మొత్తాన్ని కేటాయించి పరిశోధనలను కూడా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎగుమతిని ప్రోత్సహించవలసిన అవసరం. మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.